ఒక మనిషికి ఎంత భయంకరం అంటే అది కత్తిపోటు కంటే భయంకరమైన మాటలు. ఆ మాటలు 12 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు తను అనుభవించాడు తన జీవితంలో. కానీ ఎప్పుడైనా తన జీవితాన్ని దేవుడికి అర్పించుకున్నాడు కాబట్టి ఇంకా ఎంతో బలముగాను ఎంతో ఆశీర్వాదకరముగా నిలబడతాడు తాను నమ్ముకున్న వారిని. స్తోత్రం చెప్పాలి అండి. ఎప్పుడు కూడా ఆయనను అంగీకరించిన ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు ఒక ఉన్నతమైన స్థలంలోనే నిలబెడతాడు. అవునంటారా కాదా? దేవుడు ఒక ఉన్నతమైన స్థలం మీద నిలబెడతాడు. ఎప్పుడు మనల్ని దిగజార్చడు. నేను అన్నాను కదా, మనుషుల వల్ల అవుతుంది అది, కానీ దేవుడి వల్ల అయితే జరిగే కార్యం ఏంటో తెలుసా? మనలను హెచ్చించువాడే. స్తోత్రం చెప్పండి. దేవుడు మనలను హెచ్చించువాడే. తనకు మనల్ని మాదిరిగా చేసుకుని ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా దేవుడు ఉంచుకోవాలన్నది దేవుని ఉద్దేశము. కానీ ఈ భూమి మీద ఉండగా ఒక మనిషి జీవితం, ఈ భూమి మీద ఉండగా ఒక మనుషుడు తన జీవించిన జీవితాన్ని, తన ప్రవర్తనను, తన ఆలోచన విధానమును బట్టే ఈరోజు ప్రతి మనిషి దేవునికి దూరంగా బ్రతకవలసిన అవసరం ఉంది. ఈరోజు అలా బ్రతకవలసిన పరిస్థితులు ఉన్నారు. ఏమండి, మనిషి జీవితం నేల మీద ఉండగానే దేవునికి విరుద్ధంగా బ్రతకటం వల్లే, దేవునికి లోబడి కానీ దేవునికి విధేయతగా కానీ బ్రతుకు వారిని దేవుడు ఎప్పుడు ఉన్నతమైన స్థలంలోనే నిలబెడతాడు. ఆమె చెప్పండి. ఆదాము ఈ భూమి మీద పుట్టినప్పుడు, ఆదాము ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆదాము దేవుడితో చేసిన నిబంధన గాని, దేవుడు తనతో మాట్లాడే మాటలు విధానములు, తనను చూసి ప్రతిరోజు ఒక స్నేహితుడితో ఎలా జీవించాలి అలాగా మానవుడుగా ఆదాము ఈ భూమి మీద ఉండగా జీవించడానికి కారణం ఏంటో తెలుసా? ఆదాములో దేవుని ఎదుట విధేయత ఉంది. మొట్టమొదటిగా ఏ పాపము లేనంటి వాడు కాబట్టి ఆదాము దేవునితో మాట్లాడగలిగాడు, దేవునితో చూడగలిగాడు, దేవునితో జీవించగలిగాడు. ఎప్పుడైతే మనిషి వ్యతిరేకము చేయబడ్డాడు ఆ రోజే కదండి దేవుడికి దూరం అయ్యాడు ఆదాము. చూడండి ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇక్కడ దేవుడు తనను పేరు పెట్టి పిలుస్తూ ఉండగా ఆదాము ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. దీని నుండి వాక్య భాగాన్ని ముందుకు నడిపిద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం. యెహోవా ఆదాము అని పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాగుంటిని అన్నాడు. చాలమ్మ, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఆదాముని ఎప్పుడు దేవుడు పిలిచినా వచ్చి ఆదాము దేవుడితో ఎలా మాట్లాడేవాడండి? ఒక వ్యక్తితో, అంటే ఒక మనిషితో ఎలా మాట్లాడాలో అలాగే తను మాట్లాడుతూ ఉండేవాడు. తన ఎంత గొప్ప స్నేహము వారి మధ్యన ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ మనిషిలోనికి పాపము రాబడిందో, ఎప్పుడైతే పాపము వచ్చిందో, పాపము వచ్చిన తర్వాత దేవుడు వచ్చి అంటున్నాడు ఆదాము అని పిలిచాడు. అంటే ఆదాము పాపము చేశాడని దేవుడికి తెలీదా? తెలుసు. అందులో బట్టే వచ్చి దేవుడు ఆదాము అని పిలుస్తూ ఉన్నప్పుడు ఆదాము అంటున్నాడు కదా, అయ్యా నేను ఇక్కడే ఉన్నాను, ఈ తోటలోనే ఉన్నాను, నీ స్వరమును వింటున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, నీ స్వరమును వింటున్నాను, కానీ నేను దిగంబరుడిగా ఉన్నానని తెలిసి ప్రభువా నీ వద్దకు రావటానికి నేను ఏం చేస్తున్నాను? భయపడుతున్నాను. హల్లెలూయా. ఏమండి, దేవుడి ఎదుటికి రావటానికి ఇంతవరకు ఆదాములో భయం లేదు. ఉందా? లేదు. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆదాము దేవుడితో మాట్లాడాడండి? మాట్లాడాడు. కానీ ఆ క్షణము నుండి దేవుడి దగ్గరికి పిలిస్తే వచ్చి మాట్లాడటానికి ఎవరికి భయం కలిగినట్టు? ఆదాములో భయం కలిగింది. ఒక మనిషిలో భయం ఎప్పుడు ఉంటుంది? ఒక మనిషి ఎప్పుడు భయపడతాడండి? తప్పు చేసినప్పుడు, పాపములో ఉన్నప్పుడు, వ్యతిరేకంగా బ్రతికినప్పుడు ఒక మనిషిలోనికి పాపం. ఇప్పుడు మనం కూడా ఒక అబద్ధాన్ని ఆడేమనుకోండి, దాన్ని ఏమండి ఎంత భయపడతామో అది ఎప్పుడు తెలిసిపోతుందో, ఎక్కడ తెలిసిపోతుందో, ఎలా తెలిసిపోతుందని ఒక మనిషిలో చాలా భయం ఉంటుంది. ఇక్కడ ఆదాము దేవుడికి భయపడుతున్నాడు. ఇప్పటి వరకు దేవుడు అంటే అసలు ఆదాముకు భయమే లేదు. ఎంత చక్కని స్నేహం చేశాడో, ఎంత చక్కగా దేవుడితో జీవించాడో. అలాంటిది వాడు ఆదాము అని పిలిస్తే నీ స్వరము విన్నానయ్యా, కానీ నిన్ను చూడటానికి నేను భయపడుతున్నాను. హల్లెలూయా. ఏమండి, నిన్ను చూడటానికి నేను భయపడుతున్నాను అని ఆదాము అంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నేను తినొద్దాన్ని దాన్ని తింటువా, నేను చేయొద్దని దాన్ని చేచుతావా?
అని ఎప్పుడైతే దేవుడు అడిగాడో, అవును ప్రభువా, ఎందుకంటే ఆ స్త్రీని బట్టి తన జీవితంలోకి వచ్చిన భయంకరమైన ఆ ఉగ్రతను బట్టి ఏమైంది, దేవునికి దూరం అవ్వాల్సిన అవసరత ఈరోజు ఒక మానవుడి జీవితంలోకి వచ్చింది. ఎప్పుడైతే ఒక మనిషి దేవుడికి విధేయతగానో, దేవుడి యందు నమ్మకస్తుడిగానో, దేవుడి యందు ఒక గొప్పవాడిగా నువ్వు బ్రతకాలి అని అనుకుంటే దేవుడికి ఎప్పుడు విధేయతగానే బ్రతుకుదురుగా. ఆమేన్ చెప్పండి. ఏమండి, విధేయతగానే బ్రతకాలి. విధేయతగా బ్రతికినంత కాలం ఆదాము చాలా అద్భుతమైన జీవితాన్ని జీవించగలిగాడు. అలాంటి జీవితం ఈరోజు ప్రతి మానవుడిలో ఉండాలని దేవుడు ఉద్దేశము. అది లేకపోయింది ఈరోజు మానవుడిలో. దేవుడికి విరుద్ధంగానో, దేవుడికి వ్యతిరేకంగానో, దేవుడికి చేయకూడని వాటిని చేసి ఈరోజు మానవుడు దేవుడిని చూడకుండా కోల్పోయాడండి. ఈరోజు మానవుడు దేవుడితో మాట్లాడే అట్టి స్థితిని ఒక మనిషి కోల్పోవటానికి కారణమైంది. ఎందుకు కోల్పోయాడే అంటే తనలోనికి వచ్చిన ఆ భయంకరమైన పాపము వలన. నీ జీవితంలో ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతామో, ఆ తప్పును మనం ఎప్పుడైతే విడిచిపెడతామోనండి, ఆ రోజు దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఒక ఉన్నతమైన స్థలం మీద నిలబెడతాడు. అని చెప్పండి. ఈరోజు నీ జీవితంలో అలాంటిది ఏదైనా ఉంటే ఒకవేళ విడిచిపెడితే దేవుడు మన ఎక్కడ నిలబెడతాడు, ఉన్నతమైన స్థలములోనే. ఏమంటే ఇప్పుడు కీర్తన చదివాం కదా, నీ శత్రువు ఎదుటి ఏం చేస్తాను అన్నాడు, నీ భోజనమును నేను సిద్ధపరచుతాను. ఎవరు ఎదుటండి? అంటే నువ్వు తునీకరించబడిన స్థలములో నేను కనపరుచుతాను అంటున్నాడు దేవుడు. నువ్వు అవమానం పొందిన స్థలములోనే నేను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాను అంటున్నాడు దేవుడు. అయ్యా, ఇవన్నీ నా జీవితంలోకి రావాలంటే నువ్వు అంటున్నాడు, ఆ చీకటిని విడిచి బయటికి వెలుగులోనికి రావాలి. ఎక్కడికి రావాలి అంటే నేను అంటున్నాను, ఆదాము దోకడానికి కారణం ఏంటో తెలుసా? ఆదాము చీకటిలోనికి చెప్పండి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆదాము చీకటిలోనికి వెళ్ళిపోయాడు కాబట్టి వెలుగులోనికి ఇక చూడలేకపోతున్నాడు, వెలుగులోనికి రాలేకపోతున్నాడు. కాబట్టి ఈరోజు లోకమంతా చీకటి అయిపోయింది. ఈ లోకాన్ని చీకటి నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగే వచ్చాడు అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టేసి నామని మహిమపరచాలండి. హల్లెలూయా. ఈ లోకంలోనికి ఆయన వెలుగే వచ్చాడున్నాడు. ఈ లోకానికి నేను వెలుగే వచ్చున్నాను కాబట్టి ఒకవేళ వెలుగుని నువ్వు ద్వేషిస్తే నువ్వు దేవుడిని ద్వేషించిన వాడివి. అంటే మనం ఎక్కడి నుండి బయటికి రావాలి? ఇప్పుడు చీకటిలోకి. ఆదాము దోకున్న పరిస్థితుల్లో నుండి, ఒక మనిషి దోకున్న పరిస్థితుల్లో నుంచి ఈరోజు వెలుగులోనికి ఒకరోజు ఈరోజు బయటికి వస్తే అంటున్నాడు, నువ్వు నన్ను చూస్తావు, నువ్వు నాతో మాట్లాడగలవు, నువ్వు నాతో ఉండగలవు, నేను ఉన్నతమైన స్థలంకి నిన్ను నిలబెట్టగలను. హల్లెలూయా. ఒక మనిషి ఒక ఉన్నతమైన స్థలముకు మీద నిలబడాలంటే దేవునికి మనం ఏమవ్వాలి? విధేయులు అవ్వాలండి. విధేయుడిగా బ్రతకాలి. యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంటుంది. 3:20 తీయండి. యోహాను సువార్త 3:20 చదవండి అమ్మా ఎవరన్నా. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునద్దకు రాడు. హల్లెలూయా. ఏంటి? తన క్రియలను, తన దుష్క్రియలను చేసే ప్రతి వాడు ఎక్కడికి రాడు? వెలుగులోనికి రాలేడండి. ఎందుకు వెలుగులోకి రాలేడు? వెలుగులో ఏముంటుంది? చేసే ప్రతి పొరపాటు కనిపిస్తుంది, ప్రతి తప్పు కనిపిస్తుంది, ప్రతి వ్యతిరేకత ఆ వెలుగులో కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు చాలా మంది జీవితాలు చీకట్లోనే బ్రతుకుతున్నారు. ఎంతో మంది ఆ చీకటిలోనే జీవిస్తూ ఉన్నారు. కానీ ఆయన అంటున్నమాట, చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయి? వారు ఎక్కడికి రాలేదంట? వెలుగునొద్దకు రాడంటుంది వాక్యము. ఒకవేళ వెలుగు వద్దకు వచ్చావంటే దేవుని యొద్దకు నువ్వు తేబడినట్లే. హల్లెలూయా. రండి. ఒక మనిషి చీకటిలోంచి బయటికి రావాలి. దేవుడు పిలుస్తున్నప్పుడు, ప్రభువా నీ స్వరమును వింటున్నాను. ఏమింటున్నాను చెప్పండి? నీ స్వరమును వింటున్నాను ప్రభువా, కానీ నీ కార్యాలు చూసే ఆ ధన్యతను కోల్పోయాను, నీతో మాట్లాడే ధన్యతను కోల్పోయాను, నీతో జీవించే జీవితాన్ని కోల్పోయాలని ఏడుస్తున్నాడు ఆదాము ఇక్కడ. ఈరోజు ఎంతో మంది జీవితాలు ఇలాగే ఉన్నాయండి. దేవుని దగ్గర ఏం కోల్పోయామండి? చెప్పాలి. దేవుని దగ్గర నుంచి ఆయన స్వరమును కోల్పోయాం, ఆయన చూసే ధన్యతను కోల్పోయాం, ఆయనతో చేసే సహవాసాన్ని కోల్పోయాం. ఎందుకని అంటే ఒక మనిషి ఆదాము అంటున్నమాట, ప్రభా నీ స్వరాన్ని విన్నాను కానీ నీ ఎదుటకు రాలేకపోతున్నా. ఏమన్నాడు? భయపడుతున్నాను ప్రభా అన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి?
భయపడుతున్నాను కాబట్టి నీ ఎదుటికి రాలేకపోతున్నాను. ఒక మనిషి ఎప్పుడు భయపడతాడండి? తప్పు చేయబడినప్పుడు భయపడతాడు. ఆదాము తన జీవితంలో తప్పు వచ్చిన తర్వాతే తాను భయపడుతూ మొదలు పెట్టాడు. అంటే మన జీవితంలోని ఆ భయం పోవాలి అంటే మనం ఎక్కడికి పోవాలి? ఇప్పుడు వెలుగులోనికి రావాలంటే యేసయ్య యొద్దకు నువ్వు రావాలి. ఎప్పుడైతే యేసయ్య యొద్దకు నువ్వు వస్తావో, ఆ వెలుగులోకి నువ్వు ప్రవేశిస్తావో, ఆ వెలుగు ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? ఆ వెలుగు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలవబెడుతుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన ఎంతో మంది జీవితాలు ఒక ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టారండి. నిలవబెట్టాడు దేవుడు. ఎందుకంటే ఆయన పట్ల విధేయతగా బ్రతికిన వాడు. స్తోత్రం చెప్పాలి. ఏమండి? ఆయన పట్ల విధేయతగా బ్రతికే ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ఉన్నతమైన స్థలంలో నిలవబెట్టాడు. ఏమండి? దావీదు తన జీవితాన్ని విధేయుడిగా చూపించాడు కాబట్టి దావీదుని ఒక ఉన్నతమైన స్థలంలో దేవుడు చూపించాడు. ఏమండి? యోసేపు పరిశుద్ధంగా దేవుడు ఎదుట బ్రతికాడు కాబట్టి యోసేపుని ఒక ఉన్నతమైన స్థలంలో నిలవబెట్టాడు. యోసేపుని పాపానికి ఏమాత్రం చోటు ఇవ్వకుండా బ్రతికినట్టు వాడు పాపాన్ని చూసి పారిపోయాడు. ఏమండి? దేన్ని చూసి పారిపోయాడు? వెలుగును చూసి పారిపోలేదు. ఏమండి? దేవుని చూసి పారిపోలేదు, పాపాన్ని చూసి పారిపోయాడు అంటుంది యోసేపు. దేన్ని చూసండి? పాపాన్ని చూసి పారిపోయాడు, శాపాన్ని చూసి ఆయన పారిపోయాడు. కాబట్టి యోసేపును దేవుడు ఏం చేశాడమ్మా? దీవించాడండి. ఎలా దీవించాడు? ఒక ఉన్నతమైన స్థలంలో నిలవబెట్టాడు, ఒక ఉన్నతమైన క్రియలతో నిలబెట్టాడు. ఏదైతే తన జీవితంలోనికి రాదనుకున్నాడు తనకి అవన్నీ కూడా సమృద్ధిగా దేవుడు యోసేపుకి అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏం చేశాడండి? యోసేపుని దీవించాడు. యోసేపు భయపడి ఉంటాడు. ఏమని భయపడాలి? అయ్యా, నీవిచ్చిన దర్శనం ఉంది. యోసేపుకి దర్శనం ఉంది కదా. ఏం దర్శనం ఉంది? వారు అన్నదమ్ములు సైతమును సాష్టాంగపడే దినం ఉంది. వారందరికంటే ఒక ఉన్నతమైన హెచ్చింపు స్థలంలో నిలవబడతాడని యోసేపు కోసం దేవుడు చెప్పాడు. కానీ సొంత అన్నదమ్ములే యోసేపుని చంపటానికి ఎన్ని ప్రయత్నములు చేయలేదు. అందుని బట్టి అంటాను, మనుషులు నమ్మద్దు. మనిషి ఆలోచన విధానమే చాలా భయంకరము, మనిషి ప్రవర్తన చాలా భయంకరము. అందుకే ఇరిమియా రాసిన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. చిన్నమ్మ 18వ అధ్యాయము మనిషి హృదయం కొరకు రాయబడి ఉంటుంది. 18వ అధ్యాయం 17వ అధ్యాయం ఉంది. ఒకసారి చూడండి. అధ్యాయం చెప్పండి. 18, 17 అధ్యాయము. 17, 8 ఒకసారి చదవండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలము చేత ప్రతికారము చేతకు యెహోవా తాను నేను హృదయమును పరిశోధించేవాడిని. హల్లెలూయా. ఏమండి? ఆ హృదయము చాలా మోసకరమైనది, భయంకరమైన వ్యాధి కలదంటున్నది. కానీ దానిని పరిశోధించగలవాడు ఎవడు లేడు. కానీ నేను అంటున్నాడు, నేను మాత్రమే దాన్ని పరిశోధించగలను. స్తోత్రం చెప్పాలి. అంటే మనిషి హృదయంలో ప్రతి ఆలోచన ఎవరికి తెలుసండి? చెప్పాలి, దేవుడికి తెలుసండి. అంటే ఆదాము తప్పు చేస్తాడో లేదో కూడా దేవుడికి తెలుసు. అక్కడ చేశాడని తెలిసాకనే వచ్చి దేవుడు అంటున్నాడు, ఎక్కడున్నావు? ఏ స్థలంలో నిలబడ్డావు? ఏ పరిస్థితుల్లో నిలబడ్డావు నువ్వు అని దేవుడు ఈరోజు నిన్ను నన్ను పరీక్షిస్తున్నాడు. ఎక్కడ నిన్నావు మనం? ఏ పరిస్థితిలో ఉన్నావు? ఏ స్థలంలో ఉన్నావు? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? ఆయనను అంగీకరించబడిన ప్రతి ఒక్కరు నిలబడవలసిన స్థలము ఇది కదండి. యేసేపు నిలబడిన ఒక ఉన్నతమైన స్థలంలో నిలబడ్డది. హల్లెలూయా. అండి, అలాంటి స్థలంలో నిలబడాలి దేవుడు అంటున్నాడు. నీ హృదయం నాకు తెలుసు అంటాం మనం. అయ్యో, ఆ మనిషి చాలా భయంకరమండి, ఆ మాటలు చాలా భయంకరమైనవండి అని అంటూ ఉంటాం. అలా హృదయంలో పైకోటి మాట్లాడతారండి, లోపల ఒకటి అంటారండి అంటాం. అది మనకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు అంటే నీ హృదయము దేవునికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి హృదయమును పరిశోధించేవాడు ఆయన, నిన్ను పరిశోధించేవాడు ఆయన, నీ క్రియలను పరిశోధించేవాడు ఆయన. అందును బట్టి క్రియలకు తగిన ప్రతిఫలం ఇస్తానన్నాడు. హల్లెలూయా. దేనికి తగిన ప్రతిఫలం అండి? ఒక మనిషి క్రియలకు తగిన ప్రతిఫలం. ఈరోజు ఈ భూమి మీద ఉండగా జీవించే జీవితాన్ని ఏమంటామంటే క్రియ అంటాం. ఆ క్రియకు తగిన ప్రతిఫలం ఎవరికి ఇచ్చాడు? ఇక్కడ ఆదాముకి ఇచ్చాడు, అవ్వమ్మకి ఇచ్చాడు. వారు శ్రమ పడ్డారు, కష్టపడ్డారు, వేదన పడ్డారు. ఏంటి, వారి జీవితంలో చాలా భయంకరమైనవన్నీ వచ్చినాయి. ఎందుకయ్యా ఇవన్నీ రావటానికి కారణం అంటే దేవుడికి వారు విధేయులుగా బ్రతకలేదు కాబట్టి. విధేయులుగా బ్రతికినంతకాలం చాలా హ్యాపీ జీవితాన్ని వారు జీవించారు. దేవునితో జీవించారు, దేవునితో మాట్లాడారు, దేవుడితో నడిచారు, దేవుడితో పరిగెట్టాడు, దేవుడితోనే ఉన్నారు వారు. ఎప్పుడైతే అవిధేయత వారి జీవితంలోకి వచ్చిందో వారు దేవునికి దూరం అయిపోయారండి.
ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ అవిధేయత నుంచి ముందు బయటికి రావాలన్నది దేవుడు అంతకంటున్నాడు. నువ్వెక్కడున్నావు ఆదాము? రోజు మనల్ని మనం గమనించాలి. మనందరం ఒక ఆదాముగా నిలవబడగలిగితే ఈరోజు నువ్వెక్కడున్నావు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానము నీకు నాకు ఈ రాత్రి దేవుడికి ఇవ్వాల్సిందే. ప్రభా, యేసేపు జీవితాన్ని నేను చూశానయ్యా. యేసేపు ఆ భయంకరమైన పాపాల నుండి, ప్రతి శాపము నుండి కూడా ఏం చేశాడు? దూరంగా పారిపోయాడయ్యా. ఈ లోక సంబంధమైన వాటి అన్నిటికీ దూరంగా పారిపోయాడయ్యా. ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటికీ దూరంగా పారిపోయాడు. కాబట్టి యేసేపు ఆశీర్వదింపబడ్డాడని వింటున్నాం. నీ జీవితంలోనికి ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖము వచ్చినా ఈరోజు నువ్వు తెలియచేయవలసింది యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే. హల్లెలూయా. మనుషులకు వద్దు. చెప్పండి, ఎవరికి చెప్పకూడదు? మనుషులకు చెప్పొద్దు. నీ జీవితంలో బాధ వచ్చిందా మనుషులకు చెప్పొద్దు, సంతోషం వచ్చిందా మనుషులకు చెప్పొద్దు. ఎవరికి చెప్పాలి? ఒకవేళ సంతోషం వస్తే మనుషులతో పంచుకోవచ్చేమో, కానీ దుఃఖము బాధ వస్తే మనుషులతో కలిసి పంచుకోవచ్చు. ఎవరితో మనం పంచుకోవాలండి? యేసుక్రీస్తు ప్రభుతో. హల్లెలూయా. మోకరించి ఆయనతో పంచుకోవాలి. అన్నదమ్ములు గోతులో పాడేసినప్పుడు యేసేపు ఎవరితో పంచుకున్నాడు? దేవుడితో పంచుకున్నాడు అండి. తన జీవితాన్ని మొర్ర పెట్టాడు, ప్రభువా నీవు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలంటే ఈ గోతులో నుంచి నేను బయటికి రావాలని ఏడ్చాడు. కాబట్టి ఆ గోతులో నుండి ఎవరు పైకి తీశారండి? దేవుడే తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చాడు? ఐగుప్తుకు తీసుకొచ్చాడు. ఐగుప్తుకు తీసుకొచ్చి ఏం చేశాడు? బానిసగా చేశాడు అక్కడ. అప్పుడైనా యోసేపు నిరాశలోనికి వెళ్ళిపోయి ఉండాలి. అయ్యో, నాకు ఇచ్చిన వాగ్దానము నెరవేరట్లేదు. అయ్యో, నా జీవితం ఇచ్చిన ఈ వాగ్దానం నెరవేరటానికి ముందు ఈ భయంకరమైన శ్రమలన్నీ నా జీవితంలోకి వస్తున్నాయని యోసేపు ఎంత ఏడ్చి ఉండాలి. ఆ బానిసత్వంలో నుంచి కూడా దేవుడు నన్ను బయటకు తీసుకొస్తాడని ఎవరికి నమ్మకం ఉంది? ఇక్కడ యోసేపుకు ఉందండి. యోసేపుకి ఆ నమ్మకం ఉంది కాబట్టి ఐగుప్తు దేశంలో కూడా ఏం చేశాడండి? దేవునికి మాత్రమే మొరపెట్టాడు, మనుషులకు మాత్రము తన మొర్ర పెట్టలేదు. ఆ మొరకు తగిన ప్రతిఫలం యోసేపు జీవితంలో దేవుడు చాలా అద్భుతమైన కార్యం చేసి ఆ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ప్రధానమంత్రిగా చేసి ఆశీర్వదించిన యోసేపు జీవితం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యోసేపు జీవితంలో చాలా శ్రమ ఉంది. యోసేపు జీవితంలో చాలా కష్టం ఉంది. యోసేపు జీవితంలో చాలా అవమానాలు ఉన్నాయి. యోసేపు జీవితంలో ఎన్నో నిందలు ఉన్నాయి. ఈ నిందలన్నీ కూడా తాను మింగుకున్నాడు తండ్రి. వాటన్నిటిని భరాయించిన యోసేపు జీవితాన్ని చూస్తే ఏడుపు వస్తూ ఉంటుందండి. అంత గొప్ప జీవితం జీవించిన ఆ యోసేపును చూస్తే బాధ అనిపిస్తుంది. ఎంత శ్రమ ఎలాగ అనుభవించావు అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో ఏ శ్రమ ఉందో, ఏ బాధ ఉందో, ఏ దుఃఖం ఉందో, ఏ అవమానం ఉందో, ఎవరు నిన్ను అవమానపరిచారు, ఎవరు నిన్ను దుఃఖపరిచారు, ఎవరు నిన్ను ఏడిపిస్తున్నారు, కానీ దేవుడు మాత్రము ఏడిపించేవాడు కాదండి. దేవుడు మాత్రము నిన్ను బాధ పెట్టేవాడు కాదు. నీ బాధను, నీ భారమును, నీ ఆవేదనను, నీ దుఃఖమును చూసే దేవుడు ఉన్నాడు. నేను అంటాను యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అని చెప్తాను. హల్లెలూయా. ఎవరున్నారండి? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. నీ ఆవేదన ఆయన చూశాడు, నీ బాధను చూశాడు, యేసేపు ఏడ్చిన ఏడుపును చూశాడు. ఈరోజు నేను ఏడుస్తున్న ప్రతి బాధను ఉన్న దేవుడు చూస్తున్నాడు. దేనికోసం కృంగిపోవద్దు, దేనికోసం భయపడొద్దు. నా జీవితం ఎలా ఉంటుందని భయపడొద్దు. నీ జీవితం నీ చేతుల్లో ఉంటే పాడవుతుంది. ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉంటే నువ్వు బాగు చేయబడతావు. స్తోత్రం చెప్పాలి. ఎవరి చేతులండి? నీ జీవితాన్ని దేవుడి చేతులుగా అప్పగింపబడాలి. నీ బ్రతుకు దేవుడి చేతులుగా అప్పగింపబడితే నీ జీవితం ఎలా ఉంటుంది? అప్పుడు ఆశీర్వాదకరముగా ఉంటుందండి. హల్లెలూయా. ఆశీర్వాదకరముగా ఉండాలంటే నీ జీవితం, నీ భవిష్యత్తు సమస్తము ఆయనకి అప్పగించే వ్యక్తిగా ఈ భూమి మీద ఉండగానే బ్రతకాలి. ఎలా బ్రతకాలండి? విధేయులై బ్రతకాలి, విధేయతతో బ్రతకాలి, దేవుడికి లోబడి బ్రతకాలి, వెలుగును గ్రహించి బ్రతకాలి. ఈ చీకటి బ్రతుకులో నుంచి బయటికి రావాలి. వచ్చి బ్రతికితేనే యేసయ్య ఏంటో నీకు తెలుస్తుంది. యేసయ్య ఆయన దగ్గర ఏముందో నీకు తెలుస్తుంది. ఆయన దగ్గర ఎలాంటి కార్యాలు ఉన్నాయో నీకు తెలుస్తాయి. నోటి మాటతో ఒప్పుకుంటా ఉంటాం, యేసయ్య గొప్పవాడండి, యేసయ్య కార్యాలు చేస్తాడండి, యేసయ్య అది చేస్తాడండి, యేసయ్య ఇది చేస్తాడండి, ప్రార్థిస్తే ఏదైనా చేస్తాడండి అని ఒకవేళ నువ్వు నోటి మాటతోనే పలుకుతున్నావేమో అంది నాటంటాడు అంటాడు ఆయన. ఇదిగో మీరు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ నీ హృదయం నాకు దూరముగా ఉన్నది. హల్లెలూయా. నీ హృదయం ఆయనకి దూరముగా ఉన్నదంట. నువ్వు స్తుతించే ఆ స్థుతి ఎక్కడి నుండి వస్తుంది అంటున్నాడు? పెదవుల నుండి మాత్రమే, నీ హృదయం నుండి రావట్లేదు.
నీ హృదయం నుండి ప్రభువుని ఆరాధించు, నీ హృదయం నుండి ప్రభువుని స్తుతించు, నీ హృదయం నుండి ప్రభువుకు దగ్గర మొర్రపెట్టు. ఏడిస్తే ఆ ఏడ్పుకు ప్రతిఫలం దేవుడిస్తాడండి. హల్లెలూయా. ఇది చెప్పాలి. దేనికి ప్రతిఫలం వస్తుంది? ఏడిస్తే ప్రతిఫలం వస్తుంది. ఎక్కడ? మనుషుల దగ్గర ఏడిస్తే ప్రతిఫలము రాదు. ఎక్కడ ఏడిస్తాండి? దేవుని యొద్ద ఏడిస్తే వస్తుంది. దేవుని యొద్ద పడి ఏడిస్తే దానికి ప్రతిఫలం నీ కుటుంబంలో ఒక ఉన్నతమైన స్థానముకు లేవనెత్తగలడు. హల్లెలూయా. ఏమండి, ఎక్కడ ఏడ్చాడండి? సింహపు బోన్లో దావీదు ఏడ్చాడు. ఏమని? అయ్యో, ఇంత పరిపాలన చేస్తూ, అయ్యో ఇంతమందికి సమాధానం చెప్పిన నా జీవితం తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? రాజు సింహపు బోన్లో పెట్టాడు. కానీ ఆ సింహపురంలో కూడా ఎవరికి బడి వేస్తున్నాడు? దానియేలు ఏమండి, ఎవరికి బడి వేస్తున్నాడు? దేవుడికే మొరపెడుతున్నాడు. రాజు నన్ను విడిపించనట్లేదు, రాజు నన్ను కాపాడనట్లేదు, రాజు ఈ సింహాల బోర్ల నుంచి బయటికి తీసుకురానట్లేదు. దేవుడికి మొర్రపెట్టి ఏడుస్తున్నాడు. దేవుడికి మొర్రపెట్టి ఏడిస్తే సింహాల నోళ్ళే మూసేశాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి. ఈ రోజు నీ బ్రతుకుని మార్చలేడా యేసయ్యా? నీ జీవితాన్ని మార్చలేడా? చీకటిలో నుంచి నిన్ను బయటికి తీసుకురాలేడా? నువ్వు స్వేచ్ఛగా బ్రతుకున్నట్లుగా నా దేవుడు నిన్ను చేయలేడా? దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీ దేవుడు ఈ రోజు నీ జీవితంలో చేసిన కార్యం ఇదేరా తల్లి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ఈ రోజు ఇదే చేశాడు. ఒక ఉన్నతమైన స్థలంలో నిన్ను ఇంకా లేవనెత్తబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటే ఇంకా నిలబెట్టబోతా ఉన్నాడు, వాడుకోబోతా ఉన్నాడు, ఉన్నతమైన క్రియలు నీలోనికి చేయబోతా ఉన్నాడు దేవుడు. విశ్వసించి మనం దానియేలు ఏడ్చుతున్నట్లు, దానియేలు మొర్ర పెడుతున్నట్లు, సింహపు బోనులో ఎలాగైతే మొర్ర పెట్టాడో అలాగే ఈ లోకములో కూడా నువ్వు దేవునికి మొర్ర పెట్టు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ఈ ప్రతి భయంకరమైన జనుల ఎదుట, భయంకరమైన మోసం చేసే జనుల ఎదుట, అవమానంతో మాట్లాడే జనుల ఎదుట నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలంటే ముందు వాళ్ళ నోళ్ళను నా దేవుడు మోస్తాడు. హల్లెలూయా. సింహాల నోళ్ళనే మూసేశాడు. మనుషుల నోళ్ళని ఏమార్తమండి? మనుషుల క్రియలు ఏమార్తమో దేవుడు. ఇదిగో ఆయన నీతో ఉంటే ఏమండి సమస్తమును నీకు సాధ్యమని వాక్యం అంటుంది. హల్లెలూయా. ఏమండి, దేవుడిని యొద్దకు వస్తే అంటే మనం ఎక్కడికి రావాలంటే ఆయన వెలుగులోనికి రావాలి. ఇప్పుడు నీ చీకటిలోకి వెళ్ళి నువ్వు బ్రతుకుతూ ఉంటే చూడండి, అది ఇంకో మాట చూపిస్తాను. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం ఒకసారి. యోహాను రాసిన సువార్త నుండి 12వ అధ్యాయము 46 వచ్చిన ఒకసారి చదవండి. 12:46. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకములోనికి ఏమై వచ్చాను? వెలుగే వచ్చాను. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. ఏమండి, ఇదిగో నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచి నా యందుకు వస్తారో వారందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు చీకట్లో ఉన్నారు. అలా చీకట్లో నుంచి బయట తీసుకురా. ఎక్కడ నేను ఎలా వచ్చాను ఈ లోకానికి? వెలుగే వచ్చాడంతే. హల్లెలూయా. ఏమండి, దేవుడి లోకానికి వెలుగే వచ్చాడు. ఆ వెలుగులో నువ్వు బ్రతకగలిగితే నీ జీవితం అంతా వెలుగే. దేవునికి స్తోత్రం. నీ ఆలోచన, నీ విధానము, నీ నడవడిక, నీ ప్రవర్తన ప్రతి ఒక్కటి వెలుగుమయములోనికి చేయబడతావంటే ముందు నువ్వు దేవునిలోని ఆ వెలుగులో నువ్వు ప్రకాశించినట్లుగా బ్రతకాలంటే ముందు ఆయన నువ్వు అంగీకరించబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ చీకటి బ్రతుకుల నుంచి బయటికి రావాలండి. చీకటిలో నుంచి బయటికి రాగలిగితేనే యేసయ్య దగ్గరికి నువ్వు రాగలవు. హల్లెలూయా. యేసయ్య దగ్గర రావాలంటే ఏం చేయాలండి? వెలుగులోనికి ప్రకాశించాలంటే లైట్ వేసుకుంటానని కాదు. ఎక్కడికి రావాలి? దేవుని ఆలయములు, ఆయన హృదయంలో నీ చోటు సంపాదించాలి. యేసుతో నీ జీవితాన్ని గడపాలి, యేసయ్యతో నీ బ్రతుకు గడపాలి. ప్రతి క్షణము యేసయ్యే అన్నట్లుగా ఒక మనిషి జీవించగలగాలి. అలా జీవించగలిగితే నిన్ను దేవుడు ఎక్కడ నిలబెడతాడు చెప్పండి? ఎక్కలేనంత కొండ శిఖరమునకు చెప్పాలి ఎక్కిస్తాడని వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఏమండి, ఈరోజు ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం? ఎలాంటి పేదరికలు ఉన్నాం? ఎలాంటి వ్యాధితో ఉన్నాం? ఎలాంటి బాధతో ఉన్నాం? ఎలాంటి సమస్యతో ఉన్నాం? కుటుంబ సమస్యలు, ఎలాంటి కుటుంబ సమస్యలు, బిడ్డల సమస్య, భార్య సమస్య, ఎలాంటి సమస్యలు నువ్వు మునిగిపోయి ఒకవేళ బాధపడుతున్నావు, లేవలేకపోతున్నావు, ఏడుస్తున్నావు. కానీ నేను లేవదీసేవాడు మాతో ఉన్నాడని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నమ్మగలిగితే ఆయన ఈ రాత్రి నీతో అంటున్నాడు, నిన్ను లేవనెత్తువాడిన నేను. హల్లెలూయా. అండి, గాఢాంధ్రకర్లో ప్రభు నిన్ను సంచరించిన దేనికి భయపడినాను, ఏ అపాయకు భయపడినా అన్నాడు. అంటే ఎలాంటి ప్రమాదకర పరిస్థితులకు వెళ్ళినా నేను భయపడను అన్నాడు. అంటే
కుటుంబ విషయంలో, కుటుంబ వ్యాధి విషయంలో, బాధల విషయంలో, కష్టాల విషయంలో, ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నా, ఏ విషయంలో నలిగిపోతున్నా, నేను ఒక విషయం చెప్పనా. ఇప్పుడు ఏలియా ఎక్కడ పోషింపబడ్డాడు చెప్పండి అందరూ. ఏలియా ఎక్కడ పోషింపబడ్డాడమ్మా? వాగు వద్ద పోషింపబడ్డాడు. వాగు వద్ద పోషింపబడ్డానికి ఏలియాకి ఏం పెట్టాడు ఆహారం అక్కడ దేవుడు చెప్పండి? కాకులమ్మతో ఏం పెట్టాడంట? రొట్టును మాంసమును పెట్టాడంట. ఇది ఒక్కటే మనం చదువుతాం. ఇప్పుడు ఏలియా ఎక్కడున్నాడని రాయబడింది చెప్పండి? వాగు యొద్ద ఉన్నాడు. వాగు యొద్ద అంటే ఆయనకు ఉండటానికి ఇల్లు లేదు, అక్కడ ఉండటానికి ఒక బిల్డింగ్ లేదు, లేకపోతే గెస్ట్ హౌస్ లేదు, ఏమీ లేదు. వాగు యొద్ద ఉన్నాడు అంటే అక్కడ ఏ సదుపాయము లేని పరిస్థితుల్లో దేవుడి దగ్గర ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఏ సదుపాయాన్ని కోరలేదు. నీ సువార్త ప్రకటించడానికి, నీ పని చేయడానికి రోషము కలిగే వాడిగా బ్రతకాలి అనుకున్న ఒకే ఒక తీర్మానం, దేవుని యొక్క ఎటువంటి సదుపాయం లేని జీవితాన్ని ఏలియా జీవించాడండి. మనం అనుకుంటాం కాకులతో పోషించాడు. దేవుడు కాకులతోనే పోషించాడు, కానీ ఆయనకి ఏ సేఫ్టీస్ లేవు. అక్కడ ఆ వాగు దగ్గర ఉన్నాడు. ఆ వాగు దగ్గర కొన్నాళ్ళ పాటు పోషింపడ్డాడు. వాగులో నీళ్ళు అయిపోయిందంత లే సారే పత బయలుదేరు, ఎదవరాలు జరిగి పోషింపబడుతున్నావు అని చెప్పాడు. ఎదవరాలు దగ్గరికి వెళ్ళిన రోజుకు ఒక అప్పాన్ని పెట్టి పోషిస్తూ ఉంటే అయ్యో అక్కడ ఉండటానికి స్థలము లేక ఎంత ఏడ్చి ఉంటాడండి. ఇలాంటి ఫెసిలిటీస్ లేకపోయినా తన జీవితాన్ని దేవుడి దగ్గరే గడిపాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కోరుకోవాల్సింది ప్రతి సుఖాన్ని కాదండి, సుఖాన్ని కోరుకోకూడదు. ఏం కోరుకోకూడదు? ఆనందాన్ని కోరుకోకూడదు. ఎప్పుడు ఆనందంగా ఇలా నా జీవితం గడిచిపోవాలని కాదు. ఇగో ఎప్పుడు కూడా మనిషి జీవితము కష్టాల్లోనూ బాధల్లోనూ ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడు, కానీ యేసయ్య దగ్గర ఉండవని చెప్పగలను. కానీ ఆయన ఎందుకు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, శ్రమ ఉంటుంది. దుఃఖం, శ్రమ, బాధ లేనివాడు ఎవరున్నారు ఈ భూమి మీద? అండి వ్యాధి లేదన్నవాడు ఎవడున్నాడు? సమస్యతో లేనండి హ్యాపీగా బ్రతుకుతున్నవాడు ఎవడున్నాడు అండి? ప్రతి ఒక్క జీవితంలో శ్రమ ఉంది. కానీ ఇదిగో ఇక్కడ ఏలియా జీవితం అంతా శ్రమే. అగ్ని వంటి ప్రవర్తన రాయబడి ఉంది. దేవుడికి వ్యతిరేకం చెప్పబడని ఉంది. బ్రతకటానికి సరైన స్థలము లేదు, తినడానికి సమృద్ధమైన ఆహారం లేని జీవితాన్ని జీవించి నీ కొరకు ఒక్కడే ప్రవర్తనని బ్రతుకుతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒంటరి జీవితంలో జీవించిన నీ కొరకు దేవుడు నిలబడ్డాడు ఇక్కడ. ఆమె చెప్పండి. ఒంటరి జీవితాన్ని జీవిస్తున్న, ఏమి లేని స్థితిలో జీవిస్తున్నాను అనుకున్నా, పేదరికంలో బ్రతుకుతున్నా, వ్యాధితో బ్రతుకుతున్నా, సమస్యతో బ్రతుకుతున్నా, దేనిలో కృంగిపోతున్నా, దేవుడు అంటున్నాడు నీ కొరకు నేను నిలబడ్డాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కొరకు నిలబడ్డాను అంటే నీ కొరకు, నా కొరకు ఈరోజు ఒక వ్యక్తి నిలబడ్డారండి. ఎవరు నిలబడ్డారు? యేసుక్రీస్తు ప్రభు నిలబడ్డాడని చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు నిలబడ్డాడు ఈరోజు నీకోసం. అందుకే పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి నీకోసం, నా కోసం వచ్చాడండి. స్తోత్రం చెప్పండి. ఎందుకు వచ్చాడు పరలోకాన్ని విడిచి? ఏమండి ఇప్పుడు మనకు అన్ని రకాల ఆశీర్వాదకరంగా ఉన్నామనుకో, దేవుని సువార్త ప్రకటించమంటే నా వల్ల అవుదండి, ఏసీ లేకపోతే ఉండలేనండి, అక్కడికి వెళ్ళిన సువార్త ప్రకటిస్తే రాత్రులు దోమల్లో పడుకోలేము అండి అంటాం మనం అండి. దేవుడు పని చేయడానికి ఒకవేళ శ్రమ వస్తుందిరా వెళ్ళరా అంటే వెళ్ళాం, బాధ వస్తుంది వెళ్ళరా అంటే వెళ్ళాం. దేవుడు పని ఏదైనా చేయటానికి అక్కడ ఏ సెటిల్స్ ఉండవురా బాబు అంటే నేను పని చేయలేనండి, వెళ్ళలేనంటావు. కానీ అన్ని కలిగి ఉండి దేవుని కొరకు నలగగొట్టబడి వాడగొట్టబడాలి అంటే అనేకులను దేవుని వైపు తిప్పడానికి ఈ బైబిల్లో చాలా మంది ధనవంతులు పేదవాడిగా బ్రతికారు. ఈరోజు నేను ఒకవేళ పేదవాడివైనా పేదదానివైనా దేవుని పక్షాన నిలబడు. దానియేలును లేకపోతే యోసేపును దీవించినట్టు నీ కుటుంబానికి దేవుడు దీవిస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. కొన్ని దేశాలకు ఆహారం పెట్టే స్థితిలో యోసేపు నిలబెట్టాడు. పేదవాడిగా దేవుడు ఉండాలని అనుకోండి, నిన్ను పేదవాడిగా వదిలేడు అనుకోడు, ఒంటరి జీవితంలో ఉండాలని అనుకోడు. ఈరోజు విడిచిపెట్టి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు నీ జీవితంలోకి మరలా తిరిగి వస్తారు. ఆమె హల్లెలూయా. వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు మరలా నీ జీవితంలోకి వస్తారు. అంటే ఈరోజు మళ్ళీ నీ పరిస్థితి ఈ రోజు నుంచి దేవుడు మారిస్తే, దేవుడికి చెప్పండి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీ జీవితాన్ని దేవుడు మారిస్తే మళ్ళీ వారందరూ నీ జీవితంలోకి వస్తారు. ఏమని వస్తారండి? ఆ రోజు ఎలా జరిగిందని ఏదేదో మాటలన్నీ చెప్పుకుంటూ మళ్ళీ వాళ్ళందరూ ఒక్కొక్కరిగా నీ జీవితంలోకి ప్రవేశిస్తూనే ఉంటారు. అంటే నేను అంటాను, నీ శత్రువు ఎదుటి భోజనం వల్ల ఎదుటిగా నేను నిలబెడతావు అంటే ఇదేనంటే దేవుడికి స్తోత్రం. విడిచిపెట్టిన ప్రతి ఒక్కడు మళ్ళీ తిరిగి నీ దగ్గరికి రావాలంటే, ఆ స్థితిలో ఆ స్థానంలో మళ్ళీ నువ్వు నిలబడ్డాలంటే చీకట్లోంచి బయటకు వచ్చేయాలి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి బయటికి రావాలి? చీకట్లోంచి బయటికి రావాలి, వెలుగులోని ప్రకాశించాలి. ఆ వెలుగులో, ఆ ప్రకాశమైన వెలుగులో యేసుక్రీస్తు ప్రభులో నువ్వు నమ్మకమైన ఒక వ్యక్తిగా నువ్వు బ్రతకగలిగితే
నేను అదే అంటున్నా, ప్రతిదానికి మనం కోరుకునేది ఏంటండి? సుఖంగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి, హ్యాపీగా బ్రతకాలి, ధనం ఉండాలి. ప్రతిదానికి ఒక మనిషి ఈరోజు అలవాటు పడిపోయాడు, రిచ్ మెయింటెనెన్స్ అలవాటు పడిపోయాడు. కానీ నేను అంటాను, దేవుడి దగ్గర ఇవేమి ఉండకపోయినా సరే బ్రతకగలగాలి. నువ్వు దేవుడికి స్తోత్రం. ఇవేమి లేకపోయినా బ్రతకగలగాలి. ఇవన్నీ ఉంటేనే కాదు, ఇవన్నీ ఉంటేనే ప్రభా నేను బ్రతుకుతానంటే దేవుడి పని నువ్వు నేను చేయలేమండి. చెప్పండి, నువ్వు నేను దేవుడి పని చేయలేము. అన్నిటిని విడిచి వచ్చి సౌలుగా బ్రతికినప్పుడు, రాజుగా జీవించిన వాడు కూడా ఏమంటే అన్ని విడిచిపెట్టి దేవుని కొరకు పని చేయటం మొదలు పెట్టే. తినడానికి అన్నం లేదండి సౌలుకి. ఎవరికి చెప్పాలి? సౌలు గారికి. ఎప్పుడండి? దేవుడు పని మొదలు పెట్టిన తర్వాత, పౌలుగా మారిన తర్వాత కట్టుకోవటానికి వస్త్రం లేదంట, తినడానికి ఆహారం లేదంట, తాగటానికి నీళ్లు లేవంట, భయంకరమైన పేదరికలు బ్రతికి కూడా దేవుని కొరకు బ్రతుకుతానన్నాడు. స్తోత్రం చెప్పండి అండి. దేవుడి కొరకే బ్రతుకుతాను, దేవుడి కొరకే జీవిస్తాను, దేవుడి కొరకే చచ్చిపోతాను అన్నాడు. దేవుడి కొరకే అర్పించబడ్డాడు. ఈరోజు నీవు నేను ఈ పేదరికాన్ని చూసి అల్లిపోకండి, వ్యాధులు చూసి అల్లిపోకండి, బాధలు చూసి అల్లిపోకండి, నిందలు చూసి అల్లిపోకండి, శ్రమలను చూసి అల్లిపోవద్దు. ఈ శ్రమల నుండి తప్పించే దేవుడు నీకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టేసే నామని మహిమపరచాలండి. హల్లెలూయా. ఈ శ్రమల నుండి, ఈ వ్యాధుల నుండి, ఈ బాధల నుండి తప్పించేవాడు ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థలంలో నిలవబెట్టేవాడు ఉన్నాడు. ఆయనే ఈ లోకానికి వెలుగుగా వచ్చాడంట. స్తోత్రం చెప్పాలి. ఎలా వచ్చాడండి? వెలుగుగా వచ్చాడు. ఏం విడిచి వచ్చాడు? పరలోకాన్ని విడిచి వచ్చాడు. దేన్ని విడిచి వచ్చాడు? పరలోకాన్ని, తండ్రిని విడిచి వచ్చాడు. అంటే అష్ట ఐశ్వర్యములను విడిచి ఈ భూమి మీదకి పేదరికాడు కానీ, పేదవాడు కానీ ఈ భూమి మీదకి వచ్చాడు నీ కొరకు, నా కొరకు. కాబట్టి అన్నిటిని విడిచి ఒక వ్యక్తి రావటానికి నేను అన్నాను, ఎవరు ఒప్పుకుంటారు? కానీ యేసయ్య ఒప్పుకున్నాడు నీ కొరకు, నా కొరకు. ఒక మనిషి నశించిపోకూడదని. ఏమండి, జాలి లేదా ఇక్కడ? దేవుడికి జాలి లేక ఆదామును ఏదోని తోటలోంచి పంపించేశాడని అంటున్నాను. ఏంటి? దేవుడికి జాలి లేదండి. అందుకనే ఆదామును అవ్వమును ఏం చేశాడు? నెట్టివేశాడు ఏదోని తోటలోంచి. వెళ్ళిపో, నువ్వు శపింపబడ్డావని అన్నాడు. అంటే ఎందుకు ఈ మాటను ఆదాము పట్ల పలికాడు? దేవుడు జాలి లేనివాడండి అని ఈరోజు చాలా మంది అంటున్నారు. జాలి లేక దేవుడు ఏదో తోటలోంచి పంపించలేదండి. ఒక మనిషి పాపంలో బ్రతకూడదని ఏదో తోట నుంచి దేవుడు పంపిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు పంపించేశాడండి? ఒక మనిషి పాపములో బ్రతకకూడదని పంపించాడు. ఎందుకంటే ఏదోని తోటలో ఏముందని రాయబడింది? జీవ వృక్ష ఫలములు ఉన్నాయని రాయబడింది. కాబట్టి ఆ ఫలాలు వారు తీస్తే ఏమవుతారు? మరణం ఉండదు కదండి వాళ్ళకి. మరణం ఉండదు. అంటే ఒక మనిషి, ఒక పాపంలో ఉన్న వ్యక్తి మరణం లేకపోతే ఆ మనిషి ఇంకా ఎలా బ్రతకాలి? పాపములోనే బ్రతకాలి. దేవుడికి అది ఇష్టం కాదు. ఒక మనిషి పాపములో బ్రతకటం ఇష్టం లేదు. కాబట్టి ఏదోని తోటలోంచి ఆదామును తోలు వేశాడండి. ఆ పాపమును విముక్తి చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ భూమి మీదకి వచ్చి ప్రతి మనిషిలో ఉన్న పాపాన్ని తీయటానికి వెలుగుగా ఈ లోకానికి వచ్చాను అన్నాడు. అంటే ఈ లోకం అంతా ఏమైంది? ఇప్పుడు చీకటైంది. ఒక మనిషి జీవితం చీకటైంది, ఒక కుటుంబం చీకటైంది, నీ బ్రతుకులో చీకటైంది. కాబట్టి నీ కుటుంబంలో, నీ బ్రతుకులో, నీ జీవితంలోనికి వెలుగు ప్రకాశించడానికి ఆయన ఎలా వచ్చాడు? ఇప్పుడు వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చాడని చెప్పాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకం మీదకి ఎలా వచ్చాడు? లోకంలోనికి వెలుగుగా వచ్చాడు. అయితే ఆయన వెలుగుగా వచ్చి మనకేమి ఇచ్చాడు? ఇప్పుడు అంటే చీకటిలో ఉన్న మనకేమి ఇచ్చాడు? వెలుగునిచ్చాడు. ఇప్పుడు లైట్ కట్టెత్తే మనం ఒకరి నుంచి కనపడతామండి. అండి అంత ఏమవుద్ది? చీకటి అవుద్ది. లైట్ వేయగానే ఏమవుతుంది? వెలుగు ప్రకాశిస్తుంది. అలాగే నీ జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభు వెలుగుగానే వచ్చాడు. ఇది ఎప్పుడు ఆరిపోకుండానట్లుగా నీ జీవితం యేసయ్య దగ్గర జీవించాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. అంటే మన జీవితాన్ని వెలుగుగా ఉండినట్లుగా ఏం చేయాలి? మనల్ని మనం కాపాడుకోవాలి. విధేయులుగా దేవుని ఎదుట జీవించగలగాలి. అందుకే తను ఇష్టపడి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. తను ఇష్టపడిన వారిని గద్దిస్తున్నాడు. గద్దించి ఏమంటున్నాడు? చూడన్న మాటలు కూడా చెప్పుకొచ్చాడు. సామెతల గ్రంథం ఒకసారి తీయండి. సామెతల గ్రంథము 10:17 ఒకసారి చదవండి. సామెతలు 10:17 10వ అధ్యాయము 17వ వచనం చదవండి అమ్మా. ఎవరన్నా ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును. హల్లెలూయా. ఏమంటే గద్దింపుకు లోబడేవాడు ఏమయ్యాడు? లోబడినవాడు ఏమయ్యాడు? త్రోవ తప్పాడు. ఆయన మాట వినివాడు ఏమయ్యాడు? జీవ మార్గంలో ఉన్నాడు.
ఉన్నాడు. నేను అంటాను ఆ జీవ మార్గమే యేసయ్యా. హల్లెలూయా. ఆ జీవ మార్గంలో నడిచే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అయితే ఆయన మార్గంలో నడిచిన నీవు జీవములో ఉన్నావని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన గద్దింపుకి ఎవరైతే లోపడడో, చెప్పండి అక్కడ ఏం రాయబడింది, ఎవడైతే లోపడడో వాడేమవుతాడు, త్రోవ తప్పుతాడు. హల్లెలూయా. ఈరోజు త్రోవ తప్పి జీవిస్తున్న జీవితాలను బాగు చేయడానికి ఆయనే సత్యమును జీవమును మార్గమని మన దగ్గరికి వచ్చాడండి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. ఆయన మార్గమే చేశాడు మనల్ని, ఆ మార్గంలో నడిపించడానికి మార్గముగా ఏర్పరచబడ్డాడు. హల్లెలూయా అండి. ఈ మార్గంలో చాలా భయంకరమైన తప్పులు ఉన్నాయండి, భయంకరమైన ఎన్నో మనిషికి అపాయకరమైన అన్ని ఉన్నాయి. కానీ ఈ మార్గమును సరళం చేయడానికి అండి ఆయన రక్తాన్ని చిందించి ఈ మార్గమును సరళం చేసే పరలోకానికి మార్గాన్ని తెరిచాడు దేవుడు నీకు. హల్లెలూయా అండి. అట్టి ఆశీర్వాదం, అట్టి కృప మనందరికీ దేవుడు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతగా మనం బ్రతకాలంటే మనమేమవుతున్నాండి, ఆయన ఉపదేశమును వినలేకపోతున్నాం, ఆయన మాటను కూడా మనము వినలేని పరిస్థితి ఉందని దేవుడు అంటున్నాడు. చూడాలి ఒకసారి మాట కూడా చూద్దాం. ఒకసారి సామెతలు 1:29-30 చదవండి. సామెతలు 1వ అధ్యాయము 29-30. జ్ఞానము వారికి ఏమైను అసహ్యమాయను, గద్దింపులకు యెహోవా యందు భయభక్తులు కలిగి వారికి ఏమి లేదు, ఇష్టము లేకపోయినా. అంటే జ్ఞానము వారికి ఏమైందంటే అసహ్యమైందంటే ఏ సైడ్ ఈరోజు అసహించుకుంటున్నావు, వారికి ఏమైందంటే కింద పదం చదవమ్మా, కేవలము అన్నమాట చదవండి. కేవలము వారికి ఏం చేశారు, తునీకరించారు, అవమానపరిచారంట. ఆయన మాటకు విధేయులు కలిగిలేరంటే ఈరోజు. అందుకని అంటున్నాడు ఆయన మాటకి ఏమయ్యారు, విధేయులు లేరు. కానీ ఆయన మాటకు విధేయ కలిగి ఉంటే ఎలా ఉంటుంది? యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. యోబు గ్రంథము పేజీ నంబరు 400. ఎవరమ్మా? దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు. హల్లెలూయా. ఏమండి, దేవుడు గద్దించి మనుషుడు ఎవరండి చెప్పండి సార్? ధన్యులు వారని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా అండి. మనల్ని దేవుడు గద్దించేటప్పుడు ఆ గద్దింపుకు ఒకవేళ నువ్వు విధేయులుగాను నువ్వు బ్రతికితే ఇక్కడ వాక్యం అన్నమాట, నీవు ధన్యుడవు, ధన్యురాలవు. హల్లెలూయా. ఆ వాక్యమును వినండి, ఆ వాక్యముకు లోబడి విధేయుగా నువ్వు బ్రతికినప్పుడు నీవు ధన్యుడిగా దేవుడి చేత పిలువబడతావు. హల్లెలూయా అండి. ఎవరికి విధేయులే ఉండాలి? దేవుని వాక్యానికి నువ్వు విధేయుగా బ్రతికవంటే దేవునికి నువ్వు విధేయుగా బ్రతికినట్లే. హల్లెలూయా. దేవుని వాక్యమును విని ఆ వాక్యమునకు నువ్వు విధేయుడిగా బ్రతకాలని వాక్యం అంటుంది. ఎలా బ్రతకాలండి? విధేయుడిగా బ్రతుకువారు చెప్పాలి. ఏమంటుంది ఇక్కడ? వారు ధన్యులు. హల్లెలూయా. హల్లెలూయా అండి. దేవుని దృష్టిలో ధన్యుడిగా పిలువబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆయన మాటకు లోబడాలి, విధేయతగా నువ్వు బ్రతకగలగాలి. లోబడకపోతే త్రోవ తప్పి ఉన్నావని దేవుడు అంటాడు. ఆ త్రోవలు తప్పి నువ్వు ప్రయాణం చేస్తుంటే ఆ త్రోవను సరళం చేయటానికే ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు చెప్పండి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా అండి. నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ ఆలోచన విధానాన్ని అన్ని మార్చి తన రాజ్యంలో వారసులుగా చేర్చుకోవడానికి నీకు ఏ అర్హత లేదని దేవుడు ఆయనకున్న అర్హతలన్నీ విడిచి భూమి మీదకి వచ్చాడండి. చెప్పండి, ఆయనకున్న అర్హతలన్నీ విడిచి భూమి మీదకి వచ్చి లేని అర్హతలంటే లేని ఆ యోగ్యతను దేవుని రక్తము ద్వారా ఈరోజు ఆ యోగ్యతను ప్రతి ఒక్కరు పొందుకున్న స్తోత్రం చెప్పండి అండి. ఆయనకు విధేయుడిగాను విధేయురాలుగాను నువ్వు బ్రతికి జీవించగలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాట, ఇదిగో నా రాజ్యమునకు ఎవరు వారసులు చెప్పండి? ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతున్న వారి పరలోకమునకు వారసులు. నమ్మటం అంటే ఆ వెలుగును నువ్వు ఆనందించటం, స్తోత్రం చెప్పాలి. ఆ వెలుగులో నువ్వు ప్రయాణం చేయటం, స్తోత్రం చెప్పండి. ఆ వెలుగులో నువ్వు జీవించటమే. ఏ వెలుగులో అండి? యేసుక్రీస్తు ప్రభు అనే వెలుగులో. ఆ చీకటిలో నుంచి ఒకవేళ ఇంకా బ్రతుకుతున్నామా? ఆ చీకటిలో ఇంకా ఒకవేళ జీవిస్తున్నామా?
అయ్యా నేను క్రైస్తవుని చెప్పుకుంటూ ఒకవేళ ఇంకా పాపంలో శాపంలో బ్రతుకుతున్నావా, అవమానకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నావా, ఇంకా లేనిపోని మాటలతో నువ్వు ఇంకా జీవిస్తున్నావా అంటున్నాడు దేవుడు. ఇది చీకటి, ఈ చీకటిని విడిచి బయటికి రావాలి అంటే ఆ వెలుగులోనికి నీవు చెప్పాలండి. యేసయ్య అనే ఈ వెలుగులోనికి రావాలంటే సత్యమును నువ్వు తెలుసుకోవాలి, సత్యాన్ని నువ్వు ఎరిగి ఆ సత్యానికి లోబడి బ్రతకాలని వాక్యము సెలవిస్తూ ఉందండి. హల్లెలూయా అండి. ప్రతి ఒక్కరి జీవితాన్ని దేవుడు అనుకుంటున్నాడు సరి చేయాలి, ప్రతి ఒక్కరి జీవితాన్ని దేవుడు అనుకుంటున్నాడు దీవించాలి. ఎందుకంటే మనము ఈ దీనత్వంలోను ఈ దరిద్రతలో ఉండాలని నేను యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు అనుకోండి నిన్నాను. ఎందుకని నిన్ను ధనవంతుడిగా చేయాలన్నదే దేవుని ఉద్దేశం. నేను ఉన్నతమైన స్థలంలో నిలబెట్టాలని. అప్పుడు వారందరూ చెప్పుకునే విధానం అంటే యేసుక్రీస్తు ప్రభు నీ కుటుంబాన్ని ఎలా దీవించాడు ఇతరులు చెప్పుకునేటట్టుగానంట దేవుడు నీ కుటుంబాన్ని అంటున్నాడు నిన్ను హెచ్చించి జీవిస్తాను. హల్లెలూయా. ఆయన హెచ్చించి నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు, దీవిస్తాడు. ఆ దీవెన నేను పొందాలి అంటే మనం దేన్ని విడవాలండి? దేన్ని విడిచి మనం దేవుని సన్నిధిలో బ్రతకాలండి? చెప్పాలి. అవిధేయతను విడిచి విధేయులుగా బ్రతకాలి. ఏం విడిచిపెట్టాలి? అవిధేయతను విడిచిపెట్టాలి, విధేయులుగా యేసుక్రీస్తు ప్రభుకు లోబడి బ్రతకాలి. అలా బ్రతికితే నీవు నేను అంటున్నాడు దేవుడు, ఇదిగో నేను ఒక ఉన్నతమైన స్థలం మీద నేను ఏం చేస్తా అండి, ఏం చేస్తా నిలవబెడతా. అప్పుడు చూసే ప్రతి ఒక్కరూ నిన్ను చూసి ఆశ్చర్యపడే స్థితిలోనికి నేను తీసుకుని దేవుడు అంటున్నాడు నిలవబెడతాను. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితాన్ని దేవుడు సరి చేయాలనుకుంటున్నాడు. అందుని బట్టే నువ్వు భూమి మీద కనిపిస్తున్న ముందు తల్లిదండ్రులకు విధేయులు కదుగు బ్రతకాలి. ఎవరికి? ముందు తల్లిదండ్రులకు విధేయులు కదుగు బ్రతకండి, ఆ తర్వాత దేవునికి నువ్వు విధేయులుగా బ్రతకగలవు. అందుకే వాక్యం అంటుంది నువ్వు దీర్ఘాయుమంతుడిగా ఉండినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. హల్లెలూయా. సన్మానించి అంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు దండ వేయాలండి, సాల్వ వేయాలండి, ఇదేనండి. సన్మానించడం కాదు, వాళ్ళ బ్రతికినంత వరకు జాగ్రత్తగా కాపాడుకోవటంలో దేవుడి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఇది. దేవునికి స్తోత్రం. దేవుడికి నువ్వు విధేయత చూపించే విషయంలో ఇదొకటి. అందుని బట్టే ఈ కుటుంబం కొరకు నిజంగా ప్రేమ పడే ప్రయాసం నేను చూస్తూ ఉంటున్నాను. ఈ కుటుంబం కానీ ఆ తల్లిదండ్రుల కోసం కానీ ఆ కుటుంబం కోసం కానీ నిజంగా సాక్ష్యం ఇచ్చాడు వారి ఇంటి దగ్గర. ఇచ్చేటప్పుడు ఆ సాక్ష్యమును నేను కూడా యూట్యూబ్లో కూడా పెట్టాను. ఆ సాక్ష్యాన్ని వినేటప్పుడు ప్రతిసారి చాలాసార్లు చూస్తూ ఉంటాను. వినేటప్పుడల్లా ఆ మాట నాకు ఎంతో సంతోషాన్ని తీసుకొస్తా ఉంటుంది. ప్రతి బిడ్డలు తల్లిదండ్రుల కొరకు ఇట్టి ప్రయాస ఉండాలి. చెప్పండి, ఇటు ప్రయాస ఉండాలి. ప్రయాస లేకపోతే ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండదండి. ఒక కుటుంబం కొరకు చిన్న విషయాన్ని తెలియజేస్తాను. అంటే ఒక తల్లి తండ్రి చనిపోయాడని ఆ తల్లి చాలా ఆనందంగా ఆ పుట్టిన ఒక్క కుమారుడు, ఆ కుమారుని జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి చదివించి మంచి ఒక ఉన్నతమైన స్థానంలో కొడుకుని చూడాలని ఆశపడితే ఎంతో ప్రయత్నం చేశాడు. ఉద్యోగం ఎక్కడ రావట్లేదు. చదువుకున్నాడు, ఉన్నతమైన స్థానంలో నిలబడాలి నా కొడుకుని తల్లి ఏడుస్తుంది. భర్త లేకపోయినా పాచిపల్లి చేసి కొడుకుని పెంచి పెద్ద చేసిన తన తల్లి జీవితంలో కొడుకు ఉద్యోగం రాక ఏడ్చుతూ ఆ కొడుకు అన్నాడు, అమ్మా నేను బయటికి వెళ్ళి ఏదో ఒక కూలి పని అన్న చేసి నీకు సహాయపడతానని. ఆ కొడుకు అంటే అరే బాబు ఎందుకు, నువ్వు చదువుకున్నావు కదా, నీకు తగిన ఉద్యోగం వచ్చే వరకు నువ్వే చేతి ఇంట్లో ఉండు, ఎలాగైనా సరే నేను పోషిస్తాను రా నా తల్లి అంటుంటే ఆ కొడుకు అంటున్నాడు లేదమ్మా లేదు, నీకు ఏదో ఒక రకంగా నీ సహాయపడతాను అని ఆ కొడుకు ఏదో పనికి వెళ్ళి రోజు వస్తా ఉండేవాడు. కొన్ని రోజులు అలా గడుస్తూ ఉంది. తన కుమారుడు ఒకరోజు ఆలస్యంగా వచ్చాడు. ఆ గుమ్మం దగ్గర కూర్చొని తల్లి ఏడుస్తూ ఉంది. అయ్యో ఏంటి ఇంకా రాలేదు బిడ్డ అని ఏడుస్తుంది. ఆ 10-11 సమయంలో కొడుకు వచ్చాడు. కొడుకు వచ్చిన తర్వాత కొడుకుని చూసి అయ్యో ఏంటయ్యా ఇంత ఆలస్యమైందంటే పాప కొడుకు అన్నాడు, ఏ లేదమ్మా కొద్ది పని ఎక్కువైంది అందరిని బట్టి రాలేకపోయాను అన్నాడు. కొన్ని రోజులు గడిచింది. మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ తన కుమారుడు ఇంకా ఆలస్యమైంది, తెల్లారిపోతా ఉంది, 3 అయిపోతా ఉంది. ఆ 3 గంటల దాకా అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆ 3 గంటల రాత్రి తర్వాత తన కొడుకు వచ్చాడు. ఆ కొడుకుని బట్టి ఏంటయ్యా ఈరోజు ఇంకా బాగా లైట్ అయిందంటే ఆ కొడుకు అంటున్నాడు, ఏం లేదమ్మా నీకు సహాయపడటం కోసం కొద్ది ఎక్కువగా కష్టపడుతున్నాను అన్నాడు. తల్లి ఆనందించింది, నా శ్రమను నా దేవుడు గుర్తించాడు, అలాగే నా బిడ్డ నా శ్రమను గుర్తించాడని. ఆ తల్లి ఆనందపడే సమయంలో 2-3 రోజులు కొడుకు ఇంటికి రాలే. 2-3 రోజులు కొడుకు ఇంటికి రాలేదు. ఆ తల్లి 2-3 రోజుల పాటు కొడుకు కోసం అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంది. ఒక పూట లేట్ అవుతేనే ఆ తల్లి అంత ఏడ్చుతూ ఉంది కదా. 3 రోజుల పాటు తన కొడుకు ఇంటికి రాలే. ఇంకా
తెలుసునున్న ఇల్లులన్నీ తిరిగేస్తా ఉందయ్యా, మా అబ్బాయి వచ్చాడా, మా అబ్బాయి వచ్చాడా అంటే ఎక్కడికి వచ్చినా మీ అబ్బాయి మా ఇంటికి రాలేదు, మా ఇంటికి రాలేదు. తిరిగి 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 3 రోజులైంది. కడుపు నిండా అన్నం కూడా తినకుండా అలాగే పడి ఏడుస్తూ ఉంది. ఆ 3 రోజుల తర్వాత వచ్చాడండి. వచ్చిన తర్వాత కొడుకుని పట్టుకుని ఏడుస్తుంది. ఏంట్రా, ఇన్ని రోజుల నుంచి నిన్ను పెంచి పెద్ద చేసినవి ఎప్పుడు ఒక రోజు కూడా విడిచిపెట్టలేదు, 3 రోజులైంది ఇంటికి కూడా రాలేదని పట్టుకుని ఏడుస్తూ ఉంటే వచ్చిన వాడు వచ్చినట్టు మాట అంటున్నాడు. నిన్ను ఒకటి అడుగుతాను, ఇస్తావా అన్నాడు. అడిగితే ఏం కావాలి చెప్పరా, నువ్వు ఇంటికి రాగానే ముందు అన్నం తినాలిరా, రారా అంటే అలా కాదు, నేను ఒకటి అడుగుతాను, నువ్వు చెప్పాలి అన్నాడు. ఏంటి బాబు ఏం కావాలి నీకని అడిగితే వాడు అంటున్నాడు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తే ఆ అమ్మాయి ఏమందో తెలుసా, నేను ఎక్కువ మీ అమ్మ ఎక్కువ అని అడిగింది. అయితే నాకు ఇప్పుడు ఆమె ఎక్కువ. అయితే ఆ అమ్మాయి ఏమన్నా తెలుసా, నేనే నీకు ఎక్కువైతే మీ అమ్మ గుండె నాకు కావాలి తీసుకొచ్చి ఇమ్మని అడిగిందమ్మా అని అన్నాడు. ఆ తల్లి ఏం చేస్తుంది? ఆ తల్లి, అయ్యా నీకోసము నా జీవితాన్నంతా దారిపోసాను రా, నా రక్తం అంతా ఖర్చు పెట్టి నిన్ను చదివించి పెంచి పెద్ద చేసి నీకు ఒక జీవితాన్నే ఇవ్వాలని ప్రయాసపడిన దాన్ని కదరా, నా గుండె నీకు ఇవ్వలేనరా. నీ వెంటనే కోచి తీసి ఆ గుండెని తీసి కొడుకు చేతిలో పెట్టిందండి. ఆ గుండెని చేత్తో పట్టుకుని పరిగెడతా ఉన్నాడంట. ఆ పరిగెడతా ఉన్నప్పుడు ఆ గుండె మాట్లాడుతూ కొడుకుతో. ఏమన్నా తెలుసా, అరే బాబు చీకటి పడిపోతా ఉంది, కింద చూసుకుని నడవరా అంటుందంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కింద చూసుకుని నడవరా అంటుందంట. ఇదేంటి ఇలాగంటుంది అని పరిగెడతా ఉన్నాడు. చీకటి పడిపోతుంది, నువ్వు ఈ సమయానికి రాకపోతే మళ్ళీ నీ ప్లేస్ ఇంకొక ఉంటాడని చెప్పుంటుంది. వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఒక స్థలంలో పడిపోయాడండి. ఆ గుండె దూరంగా వెళ్ళి పడిపోయింది. వెతుక్కుంటున్నాడు చీకట్లో. బాబు ఎక్కడున్నాను రా, ఇదిగో నేను ఎక్కడున్నాను రా అని అడుగుతూ అంటుంది ఆ గుండె. వెంటనే వెళ్ళి ఆ గుండెను తీసుకుని చేతి పట్టుకుని ఆలోచిస్తూ మొదలు పెట్టాడు. ఏంటి గుండె ఇంకా మాట్లాడుతూ ఉంది, పరిగెడతా ఉంటే అంటుంది, అరే నాయనా కాలుకి గాయమైంది చూడు, కాలుకి గాయమైందిరా, రక్తం కారిపోతుందిరా, అరే కాళ్ళు నువ్వు తుడుచుకోరా ముందు, తర్వాత వెలుదిగాని రా అని అంటుందంట గుండె. ఆ గుండె చేత్తో పట్టుకుని ప్రయాణం చేస్తూ ఆలోచించడం మొదలు పెట్టాడు. ఏమన్నా తెలుసా, ఏంటి నా తల్లి తీసి గుండెనిచ్చిన ఈ గుండె కూడా ఎవరి కొరకు ఆలోచిస్తుంది? నా కొరకే ఆలోచిస్తుంది, నా కొరకే ఏడుస్తుంది. పరిగెడుతుంటే జాయిగా పరిగెట్ట అంటుంది, చూసుకుని పరిగెట్ట అంటుంది. గాయం అవుతే అరే గాయం తగిలిందిరా, జాగ్రత్త, గోతులున్నాయి, రప్పలున్నాయి, రాళ్ళున్నాయి, చూసుకుని పరిగెత్తరా అని మాట్లాడుతుంది. మొత్తం మీద ఏడుస్తూ ఆ గుండెని తీసుకుని తన ఎవరైతే ప్రేమించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళేసరికి ఆమె దగ్గర ఇంకొకడు ఉన్నాడు. ఏంటని అడిగితే, నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, నీకంటే ఈ డబ్బు ఉన్నవాడు కాబట్టి వీడే నాకు కరెక్ట్ అనుకున్నాను అన్నాడు అనిందామె. ఆ గుండెని తీసుకుని వచ్చి ఏడుస్తూ తనకు పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. అమ్మా, ఒక పనికిరాని ఒక స్త్రీ, యవ్వనస్తులారా, అంటే ఈ ప్రేమ అనేది చాలా భయంకరమైనది. ఈ పనికిరాని ఈ ప్రేమ నిమిత్తమును నన్ను కని పెంచి పెద్ద చేసి నాకు ఒక జీవితం, నాకు ఒక భవిష్యత్తునిచ్చిన నా తల్లినే చంపేసుకున్న ఈ చచ్చిపోయినా సరే తల్లి ఎవరి కొరకు ఆలోచిస్తుంది? నా కొరకు ఆలోచిస్తుందని ఏడుతూ మొదలు పెట్టాడండి. ఎంత ఏడుస్తూ ఉన్నాడంటే ఆ మాట వినేటప్పుడు గుండెలు పగులుతూ ఉంటాయి. నాకు ఈరోజు మా చేతులారా చంపేసుకున్నానే, నన్ను ఈ స్థితికి ఇలా ప్రయోజకుడిగా చేసిన నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుందా అనుకున్నా. మంచి డబ్బు సంపాదించి ఈ బానిస బతుకు నుంచి నీకు ఒక విడుదల ప్రకటించి నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నాను, కారులో తిప్పాలనుకున్నాను, ఏదేదో చేద్దాం అనుకున్నాను. ఈ ప్రేమలో పడి అసలు నిన్నే పోగొట్టుకున్నాను అని ఏడుస్తున్నాడండి. ఏడ్చి అంటే ఏమాడు ఆ గుండెను పట్టుకుని ఏడ్చి తన ప్రాణాలు విడిచిపెట్టాడు. జీవితం పాడైపోయింది. ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎవరి జీవితం రాకూడదని నా ఉద్దేశం. అందరు బట్టి నీ తల్లి నీ తండ్రి ఏదైతే చెప్తారో దానికి లోబడు, విధేయత కలిగి బ్రతకు. అలా బ్రతకపోతే నీ కుటుంబం పాడవుద్ది, బిడ్డలు పాడైపోతారు. అలాగే మనం చాలా కొన్ని విషయాలు మన పిల్లలకి అలాగే మనం వదిలేస్తూ ఉంటాం. వదలొద్దు, నీ బిడ్డలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలంటే ఆ కుటుంబము ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఆ కుటుంబం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి.
ఆ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. అంటే ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కొన్ని విషయాలు ఇంకా నువ్వు దూరంగా బ్రతికితే ఏ విషయంలోనండి? కుటుంబ విషయంలోనా, బాధ్యత విషయంలోనా, తల్లిదండ్రుల విషయంలోనా, భార్య విషయంలోనా, భర్త విషయంలోనా, ఏ విషయంలో ఇంకా నువ్వు దూరంగా బ్రతుకుతున్నావు? ఈ రోజు నుంచి వాటన్నిటికీ నువ్వు దగ్గరగా బ్రతకడానికి ప్రయత్నించిన దేవుడు నిన్ను వెలుగులో నుంచి కుటుంబాన్ని దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నీ కుటుంబాన్ని నా దేవుడు దీవించాలంటే నువ్వు దేవుడికి విధేయుడిగా బ్రతుకు, విధేయురాలుగా బ్రతుకు. అప్పుడు ఆయన వెలుగు నీ మీద ప్రకాశించి ఏం చేయబడతావు? చెప్పలేదు, ఒక ఉన్నతమైన స్థలంలో దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఆమె చెప్పలే. ఈ రోజు నీ కుటుంబాన్ని దేవుడు ఎలాగే నిలబెట్టాలి దేవుడు అనుకుంటున్నాడు. ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక. ఆయన ప్రణాళికలో నేను ఉండాలి అంటే దేవునికి ఏం చేయాలని? మనం విధేయులుగా బ్రతకాలి. చీకటి బ్రతుకు నుంచి బయటికి రావాలి. వెలుగులో, ఆ ప్రకాశమైన ఆ వెలుగులో నేను బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మాటకి ఎప్పుడు లోపడి బ్రతకాలి. ఆయన మాటకు విధేయుడిగా బ్రతుకు, విధేయురాలుగా బ్రతుకు. ఆయన చెప్పే ప్రతి మాటకు నువ్వు లోపడి బ్రతకగలిగితే దేవుడు నిన్ను హెచ్చించిన కాక. ఆమె కొత్త మాటలు నా దేవుడు దీవించిన కాక. ఒకసారి అందరూ పైకి లేచి నిలబడదాం. అందరూ ఒకసారి పైకి లేచి నిలబడండి. స్తోత్రములు నాయన. సర్వాధికారి, సర్వాధికారి యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా జీవిత నామా సాగుతుండగా తుఫానులు, వరదలు విచిరికొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నువ్వు పద అంటూ నన్ను నడిపినావు. నా జీవిత నామ సాగుతుండగా తుఫానులు, వరదలు విచిరికొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నువ్వు పద అంటూ నన్ను నడిపినావు. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతని వాలిపోయేదా. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంత. ఒకసారి అందరూ కళ్ళు మూసుకుని యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములు మునిగిపోగా, ఆశల తీరు అడుగంటిపోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములు మునిగిపోగా, నాశల తీరం అడుగంటిపోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృప లేనిది నేను బ్రతుకలేనయా. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృప లేనిది నేను బ్రతుకలేనయా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప,
జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. దైవజనులు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధ జీవగల మా తండ్రి, దయగల మా తండ్రి, రాజాన్ని కొందనాలు, దేవాన్ని స్తుతులు స్తోత్రములయ్యా ప్రభా. ఈ సమయం నీది ప్రభా, ఈ దినం అనేది ఈ సమయం, ఈ దినం అనే ప్రభా, ఈ రాత్రి కాల సమయం ప్రభా తండ్రి. ప్రేమచంద్ర గృహంలో ప్రభా ఈ కూడికి ఏర్పాటు చేసిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. ఈ కూడికి ప్రభా ఏ బిడ్డలైతే వచ్చారో ఈ రాత్రి కాల సమయంలో ప్రభా బిడ్డలతో ప్రభా ఏ మాటలైతే మీ విలువైన మాటలు మాట్లాడే రీతి